మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. సో 2026 జనవరి మాసం న్యూ ఇయర్లో మనకి మొదటి మాసం. ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి అదృష్టం ఈ నెల వేళ తీసుకురాబోతుంది గురుగారు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన ఛానల్ ప్రేక్షకులకి, ఫాలోవర్స్కి, మన అభిమానులందరికీ కూడా మన ఛానల్ తరపున, మనందరి తరపున వారికి 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ మై ఫ్రెండ్స్. తర్వాత ఈ యొక్క సంవత్సరంలో మనకి మకర రాశి ఎంటర్ అయిపోయాం. అప్పుడే మకర రాశి వాళ్ళందరూ కూడా అష్టమకేతు మాత్రం వదలడం లేదు. డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్. అయితే దేనికి ఆందోళన? లావ్ మొట్టమొదటి డిప్రెషన్ వచ్చేది, ఒక 100 కోట్లు పోయినా డిప్రెషన్ రాదు. లవర్ ఒక గంట ఫోన్ చేయకపోతే వచ్చేస్తుంది. చిన్న చిన్న వాటికి, లవర్ విషయంలో చిన్న చిన్నదే. ఫోన్ చేయకపోతే రేపు చేస్తుంది కదా, ఏదో బిల్డప్ ఇద్దామని చేయట్లేదని ఆగలేరు అనమాట. అందులో మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు ఉన్నాయి. ఈ లవర్ల వల్లే ఇంకేం వస్తాయి. కాబట్టి పాపం ఏదో కారణాల వల్ల మొత్తం మీద కొంతమంది అత్తగారుల మీద, మామగారుల మీద కోపాలతో భార్యలను వదిలేయడాలు ఇలాంటివి చేసుకున్నారు. కోర్టులో పడేసుకున్నారు కేసులు. వీళ్ళ దెబ్బకి, వీళ్ళ అష్టమకేతు దెబ్బకి తొందరగా అవ్వాల్సినటువంటిది జడ్జియే సెలవు మీద వెళ్ళిపోద్ది, లాంగ్ లీవ్ మీద. గవర్నమెంట్ రిక్రూట్మెంట్ లేదు, గవర్నమెంట్ ఇంకా లేదు, కేసు పెండింగు. ఈ రకంగా మకర రాశి వాళ్ళకు ఉంది. అండ్ ఈ మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది, శత్రువుల పీడ ఎక్కువగా ఉంటుంది. అయినా సరే వీళ్ళు దాన్ని గెటాన్ చేసుకొని ముందుకు వస్తారు. గురుడు మిథున రాశిలో ఉండి శత్రువులపై ఆధిపత్యం చేయడం అనేటటువంటివి జరుగుతాయి. డబ్బులు వీళ్ళు ఎవరికైతే అవతల వాళ్ళకి సహాయం చేస్తారో ఆ డబ్బులు తీసుకుని వీళ్ళకే హాని జరుగుతుంది. ఉదాహరణకి ఒక పార్టీ, పూర్ పార్టీ ఉంది, వాళ్ళకి లేదో సాయం చేశారు, వాళ్ళే సుపారీ పెట్టి ఆ డబ్బులు వచ్చినాయి కాబట్టి వీళ్ళకి వాళ్ళే ఎరగొట్టించేసే విధంగా, ఈ రకంగా వీళ్ళ డబ్బే వీళ్ళకి విషవాయువులాగా వాళ్ళకి పరిణమిస్తుంది. మకర రాశి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరిగిపోతాయి. తర్వాత రాహు తాగుడు బాగా, అసలే న్యూ ఇయర్ కదా, మొన్నే తాగేశారు. December 31 ఇంచుమించు అందరూ. మళ్ళీ January 1 కూడా తాగిపడేస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ ఈ నెలంతా రాహు మారిపోవాలి అక్కడి నుంచి, కుంభరాశి నుంచి. ఎక్కువ పార్టీల మీద పార్టీలు ఎక్కువైపోతాయి. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వచ్చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సోదరుల డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. శని వక్రించున్నాడు. కాబట్టి ఈ శని ఎప్పుడైతే వక్రించున్నాడో సంతానాన్ని కనుక వీళ్ళు తిట్టినట్లయితే వాళ్ళు రివర్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మాట్లాడితే తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు వీళ్ళు. కాబట్టి మనకి ఎందుకురా బాబు, వీడు చదువుకుంటే చదువుకున్నాడు, లేకపోతే లేదని చెప్పేసి పేరెంట్స్ కూడా ఉదాసీనంగా వదిలేస్తారు. వీడు మకర రాశి వాడు రెచ్చిపోతాడు. 2-3 పెళ్ళిళ్ళు చేసేసుకోవడానికి రెడీ అవుతారు. జనరల్గా మకర రాశి వాళ్ళు చాలా డిసిప్లిన్. కొన్ని గ్రహాలు, పర్సనల్ చార్ట్లో గ్రహాలు బాగోకపోతే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. 2 వివాహాలు 3 వివాహాలు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ శని యొక్క ప్రభావం వలన పనులన్నీ కూడా లేటుగా అవుతున్నప్పటికీ కూడా మొత్తం మీద పనులు పూర్తి అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఈ రాశి వారికి వ్యవసాయం బాగా కలిసి వస్తుంది. వ్యవసాయం ప్రొడక్ట్స్, తర్వాత బర్రెలకి, కుక్కలకి, పిల్లులకి, షీపులకి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఫుడ్ ఏదైతే ఉందో, జ్యూసులు ఏదైతే ఉన్నాయో ఆ బిజినెస్లు చాలా బాగుంటాయి. తర్వాత కటింగ్ షాపులు, అంటే మేకల కటింగ్లు, తర్వాత పౌల్ట్రీ షాపులు, మటన్ షాపులు, హ్యాచరీస్, కోడిగుడ్లు వ్యాపారము, కోళ్ల ఫారాలు, చేపల రొయ్యల చెరువులు, ఈ వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. నూతన వస్త్రాలు తెక్కొంటారు. అలాగే బట్టల షాపు, మనం నెల చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇంచుమించుగా అమెజాన్లో బుకింగ్ చేసి పడేస్తూ ఉంటారు. ఆన్ యావరేజ్ మనం కనుక చూస్తే పెళ్ళైనటువంటి వాళ్ళు పాపం వాళ్ళు లిమిటెడ్గా కొనుక్కుంటారు. ఆ తర్వాత 1-2 పిల్లలు పుట్టిన తర్వాత అక్కడి నుంచి బట్టలు అధికంగా కొనడం అనేటటువంటి జరుగుతాయి. అమెజాన్ ప్యాకింగ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. భర్తలు తిడతారేమో అని ఆ బియ్యం డబ్బాలను వాటిలోనూ పడేయమని చెప్పేసి పని మనుషులు చెప్తూ ఉంటారు. దీని బదులు మనం ఈ బిజినెస్సే పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అని బట్టల షాపులే పెట్టడానికి కూడా అవకాశాలు అధికంగా ఉంటాయన్నమాట చాలామందికి. హోటల్ ఇండస్ట్రీ, ఆ తర్వాత చిన్న చిన్న హోటల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ వరకు, పబ్స్, రెస్టారెంట్లు,
సారాయి గిరాయి ఇట్లాంటి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. వాచ్లు, ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇవన్నీ కూడా సక్సెస్ అవుతారు. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి సాధన చేసుకునేవారు, వాళ్ళ మానాన వాళ్ళు సాధన చేసుకుని పూజలు పునస్కారాలు చేసుకునేవారు, ఈ రియల్ ఎస్టేట్ రంగం పుణ్యమానో లేకపోతే మరొక రంగం పుణ్యమానో ఎవరో కొత్త ఆడవాళ్ళ పరిచయం అవడం, వీళ్ళు భ్రష్టులు అయిపోయి మంత్రాలు వదిలేసి మొత్తం వాళ్ళ చుట్టూ తిరగడం అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది. కాబట్టి మంత్రశాస్త్రంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా, ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా, అస్సలు వెళ్ళకూడదు. వీళ్ళంతా కూడా వెళ్తే భ్రష్టత్వం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల మనం న్యూస్లు చూస్తున్నాము, కేపీహెచ్బీలోనే అధికంగా ఎయిడ్స్లు, హెచ్ఐవీలు వచ్చేస్తున్నాయి, వీళ్ళంతా వేషలు ఎక్కువైపోయారని. అసలే ప్రమాదంగా ఉంది. దీంట్లో బలైపోయేటటువంటి వాళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని క్లియర్గా ఆ యూట్యూబ్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి వీళ్ళ తస్మాత్ జాగ్రత్త, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా. అండ్ ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి కష్టం, పాపం వాళ్ళ జీవితాలు వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటాయి. అయితే వాళ్ళు ఆ దేశం నుంచి దేశానికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు విజిట్ వస్తారు అండ్ తప్పకుండా దైవక్షేత్రాలకి వాటికి వెళ్తారు. అయితే ఈ దైవక్షేత్రాలు ఇవి విజిటింగ్ లాగా చేసేటటువంటి వాళ్ళకి ఏం కలిసినా వీళ్ళ కర్మలు బాగున్నంతసేపు తిరుగుతారు. కానీ ముందుగా అనాథ పిల్లలకి, వికలాంగులకి, సాధువులకి, సత్పురుషులకి, సంత పురుషులకి వీళ్ళ కనుక దాన ధర్మాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక కలకత్తాలో లెదర్ ఇండస్ట్రీ ఒకనొక సమయంలో ఒక ఊపేసేది. ఇప్పుడు కలకత్తాయే డౌన్ఫాల్ అయిపోయింది. ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ బ్రిటిష్ వాళ్ళు పైకి తీసుకొచ్చారండి. మనోళ్ళే వచ్చి డెవలప్మెంట్ ఆగిపోయిందండి, డెవలప్మెంట్ వెళ్ళిపోయి ఆగిపోయి పడిపోయిందండి, మీ సౌత్ ఇండియా బ్రహ్మాండంగా అయిపోయిందండి, హైదరాబాదు, బెంగళూరు అంటున్నారు. కరెక్ట్. ఆ విధంగా ఈ మకర రాశి వాళ్ళంతా కూడా డెవలప్ అయినట్టు అయ్యి డబేల్మని పడిపోయారు. ఎక్కడెక్కడైతే దూరంగా ఉద్యోగాల్లో భార్యాభర్తలు అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారో అటువంటి భర్తలకి ట్రాన్స్ఫర్ అవుతారని నేను చెప్పాను, అయ్యారు. ఒకటయ్యారు. కొంతమంది మాత్రం మూర్ఖుల్లాగా ఇంకా కౌన్సిలింగ్లు జరుగుతున్నా సరే ఇంకా కొట్లాటలాడుకుంటూ భార్యలను తీసుకురాకుండా భర్తలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా జడ్జి గారు రైట్ టు కాంజుగల్ రైట్స్ ఆ యాక్ట్లో వీళ్ళని శిక్షించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇమ్మీడియట్ ఈ కోర్టు కేసులు ఇవన్నీ వదిలేసుకొని వెంటనే భార్యలతో కాపురం చేసుకోవాల్సిందిగా మనం వాళ్ళకి సలహా ఇస్తున్నాం. ఇక తర్వాత వారి ఇష్టం, ఎందుకంటే జైలుకి వెళ్ళిపోతామంటే వాళ్ళ ఇష్టం అనమాట. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కుమ్మేస్తారు. ఏమన్నా నోటి దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయండి, నేను ఇప్పుడు ఆగవన్నమాట. అలాగే స్థలాలు, అపార్ట్మెంట్లు, బిల్డర్లు ఏమన్నా మేము స్థలాలు 10 ఎకరాల్లో కట్టేసామండి, విల్లాలు కట్టి పడేయండి అంతే. విల్లాలు గోడలు పెట్టేసి విల్లా అని చెప్పేసి మామూలు అపార్ట్మెంటే, మామూలు ఇల్లులే. 1 కోటి రూపాయలు ఉండేది గోడ కట్టేస్తున్నారు. గోడ కట్టేసి ఒక సెక్యూరిటీని పెట్టేసి గేటెడ్ కమ్యూనిటీ అని పెడుతున్నారు. వీళ్ళు పిచ్చోళ్ళు 2 కోట్లు ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా ఇవన్నీ కూడా గేట్లు కట్టుకోలేరా? అసలు ఫెసిలిటీస్ ఉంటాయండి. క్లబ్ హౌస్ అంత ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు. బయట ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ రాలేదా? ఈ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ గేటెడ్ కమ్యూనిటీ, వీళ్ళందరూ గేటెడ్ కమ్యూనిటీలో పెరిగి వచ్చారా? ఒక్కడ కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నవాడు, అంతకుముందు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నవాడు ఒక్కడ కూడా ఉండడు, చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఈ దాంభికమైన ఆచారం పెరిగిపోద్ది అనమాట ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం. కాబట్టి ఇలాంటి కనుక వెళ్తే కొంచెం డేంజర్ అవుతుంది. అనారోగ్యాలు కూడా తరిమి కొడుతున్నాయి. వీళ్ళకందరికీ కూడా మైగ్రేన్, తలనొప్పులు, కిడ్నీలు వ్యాధులు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. చాలామంది కిడ్నీ డయాలసిస్లు అవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి హెల్త్ మీద కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఫుడ్ మానేయాలి. వీళ్ళు ఫుడ్ మానేసి పచ్చి కూరగాయలు, పచ్చి ఆకులు ఇలాంటివి తినాలి డైటింగ్ చేసిన విధానంలో. అలాగే హాఫ్ బాయిల్డ్ కూడా కాదు, డైటింగ్ సెపరేట్ సిస్టమ్ ఉందన్నమాట అంతా కూడా. ఇప్పుడు అందరూ అదే తింటున్నారు. అండ్ 0 సైజ్ అవ్వాలని చెప్పేసి. కాబట్టి ఇలాంటి జిమ్ము ఇలాంటి వాటి మీద ఇక్కడ వీళ్ళు శ్రద్ధ చూపించడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. శత్రువుల పరిస్థితి ఏంటి గురువు గారు? అంటే వీళ్ళే అవతలాడు నేర్పిస్తూ ఉంటారు. ఇంక వీళ్ళకి శత్రువులు ఎవరు ఉంటారు? అవతలాడు వీళ్ళకి శత్రువు అయ్యే లోపలనే వీళ్ళు వాళ్ళకి ఇదవుతారు. వీళ్ళకి ఒకటే పెళ్ళామే శత్రువు అయిపోద్ది. అండ్ లవర్స్ వాళ్ళని వాడేసుకుని వాళ్ళని అత్యాచారాలు చేసేసి డబ్బు పరంగా మగాళ్ళని వాడేసుకుని రకంగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద రెవెంజ్ తీర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. శత్రు బాధ అనేటటువంటిది మకర రాశికి ఉంది. అందుకే డిప్రెషన్, అందుకే ఈ అష్టమ కేతు అనమాట. అయిపోయి తప్పించేసుకుని పారిపోయి ఎలాగో అలాగ ఆత్మహత్యలు చేసుకోవాలి, అప్పుల బాధ భరించలేకపోతున్నాం అప్పులు అని చెప్పి గజ్జా వణుకుతారన్నమాట. అప్పుల బాధ చాలా అధికంగా ఉంటుందన్నమాట. ఇక మరి ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి, అలాగే ఈ మానసిక ఆందోళన పోయి మనసు కాస్త స్థిమితంగా ఉండడానికి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి.
ఆర్థికంగా వీళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్, ఫుల్ డెవలప్డ్, ఆర్థిక ఇబ్బందులు లేవు వీళ్ళకి. ఎవడు పర్స్ తీసినా కూడా ఫుల్ డబ్బులు అనమాట. కాకపోతే ఆరోగ్య సమస్యలు వీళ్ళ చేతుల్లో ఉండవు కాబట్టి ఫుల్ తాగుడు కాబట్టి చాలామంది వరకు మగాళ్ళల్లో ఇప్పుడు లేడీస్ కూడా స్ప్రెడ్ అయిపోయింది అది. కాబట్టి సోఫిస్టికేటెడ్ సొసైటీ ఇది. కాబట్టి ఈ రకంగా కొంచెం పాష్గా తయారయ్యారు కాబట్టి ఆరోగ్యాలు, కిడ్నీల వ్యాధులు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి పరిహారాలు చెప్పే ముందు మనం ఏం చెప్పాలంటే వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఇవన్నీ. గురుగారు మీరు చెప్తున్నారు, మాకు అలా లేదు అనుకుంటారు కొంతమంది సహజంగా. అంటే అందరికీ జరుగుతాయి. ఇప్పుడు డబ్బులు 10 ఏళ్ల నుంచి దాచుకున్నవాడు ఇల్లు కొంటావరా సైట్ కొంటావరా అంటే టపి మన కొంటాడు. ఈ రోజు జాబ్ ఎక్కి ఈ రోజు నేను సైట్ కొంటానన్నా, నేను సైట్ కొనలేదు కదండి అంటే నువ్వు దాయాల ఫస్ట్. ఆ విధంగా యోగం ఉంది, నువ్వు కష్టపడాలా. కాబట్టి జరుగుతాయి, జ్యోతిష్య శాస్త్రంలో అన్నీ జరుగుతాయి. కాబట్టి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పేబడి కాకుండా అందరి యొక్క వ్యక్తిగత జాతకాలలో వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడైతే, పరీక్షలు ఎప్పుడు పాస్ అవుతారు, పిల్లల్ని ఎప్పుడు కంటారు, ఇలాంటివన్నీ కూడా వ్యక్తిగతంగా శత్రు పీడ ఎప్పుడు పోతుంది, కోర్టు కేసులో గెలుస్తారా లేదా, ఇలాంటివన్నీ కూడా కేవలము మనము ఈ యొక్క పర్సనల్ చార్ట్ని చూసి చెప్పాలి, వ్యక్తిగత జాతకాన్ని చూడాలి. అండ్ చాలామంది అపోహపడుతూ ఉంటారు వ్యక్తిగత జాతకాలు అన్నప్పుడు, అండ్ గురుగారిని కలిస్తే బాగుంటుందండి అని. అలా అవసరం లేదు. ఇప్పుడంతా మోడ్ మారిపోయింది, టోటల్ వరల్డ్ అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. కాబట్టి ఆన్లైన్లో మన సెక్రటరీని వాళ్ళు కలిసి మన చేసుకొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. వీళ్ళకి తప్పకుండా మంచి ఇవి చెప్తాం మనము. బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి ఫస్ట్ పరిహారం. బూడిద గుమ్మడికాయని ఇలాగ అడ్డంగా కొయ్యాలి, గుంజు తీసేయాలి. గుంజు తీసేసి ఆవాల నూనెతో అఖండ దీపారాధన చేయాలి. కాలభైరవుడిని పెట్టాలి. కాలభైరవుడి యొక్క మంత్రాన్ని జపించాలి. ఓం కాలభైరవాయ నమః అంటే సరిపోతుంది. మూలమంత్రం కావాలి అనుకునేటటువంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మినప సున్నుండలు తయారు చేసి కరెక్ట్గా 18 మినప సున్నుండలే తయారు చేయాలి. ఆ 18 మినప సున్నుండలో కాలభైరవుడికి ఇచ్చిన తర్వాత ఆ 18 మందిని తర్వాత మనం తీసుకొని 9 మందికి సాధువులకి వీళ్ళు పంచాలి. 9 మంది సాధువుల్ని వీళ్ళు ఎత్తుక్కోవాలి, వాళ్ళకి దక్షిణలు ఇచ్చి ఎత్తుక్కోవాలి. అలాగే మారేడాకును తీసుకొని మనకి అది శివుడి దగ్గర పైన ఓం నమ శివాయ అంటూ బుధవారం నాడు పెట్టాలి. అలాగే ఈ యొక్క జువ్వి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ దానికి నీళ్లు పోసుకుంటూ దానిపైన మనం ఓం రాహవే నమః అంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ వీళ్ళ కనుక చేసుకున్నట్లయితే వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కేతువు డిప్రెషన్ కూడా పోతుంది. కాబట్టి ధూమావతి అమ్మవారికి ధూమావతి అని నమః, ధూమావతి అని నమః అని మంత్రం ఉంటుంది. ఆ మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని వీళ్ళు చేసుకోవడం ద్వారా చెడంతా పోయి మంచి జరుగుతుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.